అన్నం పెట్టినోనికే సున్నం పెట్టే రోజులు ఇవి. పవన్ సార్ కోసం సీటు త్యాగం చేసిన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ సార్ కు జన సైనికులు కూడా గదే పని చేశారని అంటారు వైసీపీ వాళ్ళు. అయితే వర్మ సార్ బయటికి పోతుంటే కొంతమంది జై జనసేన అనుకుంటూ వచ్చి కారద్దాలు వాళ్ళ కొట్టిరట. వర్మనను కూడా కొట్ట వచ్చిరట. జనసేనలో దాడి చేసిరని అధికార పార్టీ వాళ్ళు అంటున్నారు. అయితే వర్మ సార్ మాత్రం మాకు జనసేనకు సిచ్చు పెట్టాలని వేరేటోళ్ళే పని చేసిరని చెప్పుకొస్తున్నాడు. ఈ దాడితోటి జనసేనకి ఏం సంబంధం లేదని అంటున్నాడు. వైసీపీ వాళ్ళే కావాలని సిచ్చు పెట్టి డ్రామాలు ఆడుతున్నారని చెప్తున్నాడు. పవన్ కళ్యాణ్ గారు లాంటి సభ్యత పద్ధతి ఉన్న మనిషి దగ్గర ఎలక్షన్ చేసినందుకు గర్వంగా ఉన్నాం. ఆయన దగ్గర నుంచి కానీ 2009 జనసేన పార్టీ దగ్గర నుంచి కానీ మాకు ఏ విధమైన ఇబ్బందులు లేవు. మేము ఎప్పుడు కూడా కలిసికట్టుగా ఒకే కుటుంబంలాగా మొన్న ఎలక్షన్ చేసాం, అటు పనిచేస్తాం. ఏదైతే తెలుగుదేశం పార్టీ నుంచి 5 నెలలు 6 నెలల ముందు వెళ్ళిన 20-25 మంది జనం ఉన్నారో వారిని స్థానిక ఎంపీ వైసీపీ పార్టీ అని చెప్పి పార్టీలో జాయిన్ చేసుకుని ఉండడం జరిగింది. వాళ్ళే ఈ దాడి చేశారు వన్నిపూడిలో. చేత చాలా అవుతుంటాయి, మేము ఫేస్ చేయగలం. మాకు చేతగా కాదు, చేతగాని దద్దంలో కాదు. మేము ఈ దాడి ప్రత్యక్షంగా పోలీసులు ఉన్న చోట జరిగింది, పోలీసులు ఉన్నప్పుడు జరిగింది. మేము ఒక ఆయన్ని సర్పంచ్ గారిని కలవడానికి వెళ్ళాం. ఎలక్షన్లో రకరకాలుగా చేసాం. మేము పబ్లిక్గా చేసిన వాళ్ళు ఉన్నారు, చాటుని చేసిన వాళ్ళు ఉన్నారు, వెనకుండి మాకు హెల్ప్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ మేము చెప్పం కదా, ఊరందరికీ చెప్పాలి పని నాకు లేదు కదా. నాకు ఆయన బాధ్యత చెప్పారు ఎలక్షన్, ఆ బాధ్యత నేను నెరవేర్చాను. అంచేత వాళ్ళు దాడి చేశారు, చాలా దారుణంగా దాడి చేశారు. ఇది నన్ను చంపడానికి కుట్ర జరిగింది. అంటే నాకు కూడా కార్యకర్తలు కూడా 150 మంది కూడా ఉన్నారు కాబట్టి ఇవన్నీ సీసం పెంకులు, ఒళ్ళంతా కారులో ఇటుక బెడ్లు, 2-3 గాయాలు, ఇవన్నీ జరిగినాయి. సరే చూద్దాం ఏమవుతాం. ఇవన్నీ ఇటువంటి పిరిగిపంద చర్యలకు భయపడేదే ఉండదు. అయితే వైసీపీ సర్పంచ్ టీడీపీ గెలవంగానే వర్మ సార్ను కలిసి పార్టీలో చేరుతా అని వచ్చిందట. అయితే సర్పంచ్ అప్పుడు జన సైనికులను బాగా వేధించిందట. ఆయన ఎట్లా పార్టీలకు తీసుకుంటామని జన సైనికులు కొంతమంది అటాక్ చేసిరని ఇంకొంతమంది అంటున్నారు. మరి దీని మీద పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేసి వాళ్ళు నిజంగా సైనిక్సేనా లేకుంటే ఎవరైనా వంపితో వచ్చిన వాళ్ళ అన్నది బయట పెట్టాలి. మరి నిజమైన సైనికులు అయితే పవనాల్ సార్ కు గంత మెజార్టీ ఇచ్చి గెలిపించిన వర్మ సార్ ను గట్లెందుకు చేస్తారు కదా. గెలుచుడే ఆలస్యం. ఆంధ్రాల పార్టీ పంచాయతీలు అరాచకాలకు పరదలేపి పబ్లిక్ సొమ్ము నాశనం పట్టిస్తురుగా పాడే. కూటమి గెలిచి వైసీపీ ఓటమి పాలయ్యే వరకలా మనల్ని ఎవడరా ఆపేది అనుకుంటే ఆగం కథలు పడుతురు. ఆడ కొందరు మోతేవాళ్ళు ఓతానేమో ఇట్లా క్రేన్ కేలాడుకుంటా వైఎస్ఆర్ విగ్రహానికి పసుపు కండు వేసిండో తెలుగు తమ్ముడు. గంత మీదికెళ్ళి పడితే ఏమన్నా ఉన్నదా చెప్పురి. పోలీసు వాళ్ళు కూడా ఉన్నారా అన్ని. మరి వాళ్ళు అరుచుకుంటారన్న బూగులు కూడా లేకుండా ఎంత బరితెగిచ్చిరు చూడురి. సరే ఈడంటే ఎక్స్పార్టుల బొమ్మ అనుకోవచ్చు. నందిగామ కాడ నవనందిగామ అని పెట్టిన బోర్డులు ఉంటే నవానున్న అక్షరాలు ఇరగొట్టిరు. ఇదైతే లీడర్ పేరు కాదు కదా, ఊరి పేరే కదా. దీని ఎందుకు నాశనం చేస్తున్నారంటే నవాన్ ఉంది కదా, వైసీపీలో నవరత్నాలు యాదకొచ్చేటట్టు ఇట్లా పెట్టిరన్న కోపంతో పీక్ పారేసిరట. ఇగో ఇదైతే ఇంకా రాజకం చూడ్రి. ఓ తాన ఖాళీ జాగుంటే పార్క్ కట్టించి పిల్లలు ఆడుకునేందుకు పెద్దోళ్ళు ఎక్సైజ్ చేసేందుకు సవలతులు చేసిరట. వైసీపీ లీడర్ల ఫోటోలు వలగొట్టి శిలాపలకాలు ఇరగొట్టి ఆడితోనే ఆగకుండా చాతగాని ముసలోళ్ళు ఉంటే కాళ్ళు చేతులు సాప్ అయితే ఎక్సైజ్ చేసే ఇవిటిని కూడా ఇరగొట్టిరు. మరి పార్టీల పగలుంటే పోరగాళ్ళు ఆడుకునే అవతాతలు వాకింగ్లు చేసే పార్కులలో సామాన్లు ఇరగొడితే ఏమొస్తా చెప్పుర్రి. సరే గెలిచిన మన సంబరం ఉంటది, మెజార్టీ వచ్చిన ఊపు ఉంటది, 5 ఏళ్ల సంది ఎదురు చూసిన గెలుపు దక్కిందన్న ఆనందం ఉంటది. కానీ ఆ ఖుషీలో ఇసొంటి కాని పనులు చేస్తే ఏందన్నట్టు. మీ పార్టీ పగల కోసము పంచాయతీల కోసము పబ్లిక్ ప్రాపర్టీని డ్యామేజ్ చేసినందుకు ఇగో ఇసొంటికి ఆగం కథలు ఆడాడబడ్డరనే కదా వైసీపీలను జనాలు చిత్తు ఓడించింది. అలాని పవర్లకు రాకుండా పక్కకు పెట్టింది. మరి ప్రమాణ స్వీకారం పండుగ కూడా కాకముందే మళ్ళా వీళ్ళు కూడా ఇసొంటి కథలు పడితే ఏందన్నట్టుగా అని అనుకుంటా గరంగా పెట్టి 2-3 వద్దుల సంది ఇసొంటి వీడియోలు రోజు చూస్తున్న జనాలు.